ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. నా జీవితం ఓ ప్రవాహం లాంటిది, ఒక చోట నిలకడగా ఉండదు, అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎప్పటికైనా సముద్రంలో కలవాలిగా. దానికన్నా ఇదే బెటర్. ఏ అది ఉప్పు నీరు కదా, అంటే మీకంతా తెలుసు. పెళ్ళైన ఆడది చేరుకోవాల్సింది భర్త దగ్గరికి, కానీ నా భర్త ఓ హంతకుడు. ఉప్పు నీరు తాగడానికి పనికిరాదు. నా జీవితంలో నా భర్త కూడా అంతే.
అలా ఎందుకు అనుకుంటున్నారు? అతను హంతకుడే కావచ్చు, కానీ మిమ్మల్ని అతనే హింసించలేదుగా. అతను బయటకు వస్తే మీ జీవితం చక్కబడుతుంది అనిపిస్తుంది. అతను బయటకు రావడం కష్టం. నా జీవితం చక్కబట్టం ఓ కళ. ఇంకా ఆ విషయాన్ని వదిలేయండి. అదో యాక్సిడెంట్ అనుకొని మర్చిపోతాను. లేదంజలి, అది యాక్సిడెంట్ కాదు, నీ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ మాత్రమే. అతన్ని బయటికి తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. ఓ లాయర్ని పెట్టి అతన్ని బయటికి తీసుకొస్తాను. మీ ఇద్దరిని కలుపుతాను. అవన్నీ అయ్యే పనులు కావులేండి. నిజంగా అతను మంచివాడే అయితే నేనే ట్రై చేసేదాన్ని. అతను హంతకుడని మీరు నమ్ముతున్నారా? అతనే ఒప్పుకున్నాడు. అలాంటప్పుడు నమ్మడంలో తప్పులేదుగా. అలాంటి వాడితో కాపురం చేయడం ఇష్టం లేకే అతని విషయం వదిలేశాను. అతను నిర్దోషం తేలితే కాపురం చేస్తారా? అంతకన్నా కావాల్సిందేముంది? కానీ అది అసాధ్యం. చూద్దాం, నా ప్రయత్నం నేను చేస్తాను. మీరే ప్రయత్నం చెయ్యొద్దు. నా గురించి ఆలోచించొద్దు. ఏ? నేను మీ ఇద్దరికి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఎక్కడికి? ఎక్కడికో ఓ చోటికి. నేనిక్కడుంటే ప్రమాదం. నా వల్ల మీకు గీతకి మనస్పర్ధలొస్తాయి. అందుకే మీకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వద్దండి, ఆ పని మాత్రం చేయకండి. మీ వల్ల మాకు ఎలాంటి మనస్పర్ధలు రావు. నేను గీత ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా మీ రామయ్య ఇంట్లోనే ఉండండి. ఎస్టేట్కి కూడా రావద్దు. మీ బావ కూడా మీకోసం వెతుకుతున్నాడుగా. అవును, నిన్న మన గెస్ట్ హౌస్కి వచ్చారు. మీకెక్కడ కనిపించారు? నేను గీత రెస్టారెంట్లో ఉన్నప్పుడు కనిపించాడు. గీతతో ఘర్షణ పడ్డాడు. గీతతోనా? ఎందుకు? మీరు పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తిని గీత చేసుకొని ద్రోహం చేసింది అన్నాడు. అంత మాట అన్నారా? అవును, గీత కూడా మిమ్మల్ని ద్రోహి అంది. అసలు మీకు గీతకి అగాధం ఎందుకు ఏర్పడింది? నా వల్లేనా? ప్లీజ్ నన్నేం అడగండి. అది మా ఇద్దరి మధ్య ఉండాలి. అలాగని నేను గీతకు మాటిచ్చాను కనుక చెప్పలేను. సరే, చెప్పొద్దు. కానీ మీరు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటది? నాకు చెప్పకుండా ఇక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళనని. సరే. అలా అని ప్రామిస్ చేయండి. ఉమ్. థ్యాంక్ యూ. రండి వెళదాం. బాబు త్వరగా పోయి. కొంచెం రైట్ తీసుకుని వెళ్ళు బాబు. ఇదేంటి 2 దారులున్నాయి. ఇటెళ్ళి ఉంటుందబ్బా. ఇటెళ్ళి ఉంటుందా? ఇటెళ్ళి ఉంటుందా? అంత కన్ఫ్యూజ్గా ఉందే. ఈ ఊర్లోనే ఉన్నావు కదా, ఎక్కడ పోతావే చూస్తాను. అమ్మయ్యా. అమ్మ తోడలుడు, నిన్ను పట్టుకోవడానికి చాలా పట్టుపడాల్సి వచ్చిందే. ఇక్కడ నీకు ఎస్టేట్ ఉంది, అంజలి ఇక్కడే ఉంది, గతంలో మీ ఇద్దరికి నిశ్చితార్థం లింక్ ఉంది. నర్సరీలో వ్యాపారం,
నా మరదలతో రామాయణం సాగిస్తున్నామన్నమాట. అంజలి గురించి ఇక్కడే ఎంక్వైరీ చేస్తే పోలే? ఆ? ఓ. చూడండి గారా, నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు? మీకు ఇక్కడ వ్యాపారం ఉందో నాకు తెలియదు కదా, తెలిస్తే అప్పుడప్పుడు వచ్చాను కదేటి. సరే ఎందుకు వచ్చావు త్వరగా చెప్పు, నాకు చాలా పనులున్నాయి. అంజలి కోసం వచ్చా. అంజలి కోసమా? అంజలి ఇక్కడే ఉంది. ఇక్కడుందా? ఇక్కడంటే ఈ ప్లేస్ లో కాదు, ఈ ఊళ్ళోనే. నేను తెలియనట్టు నటించి బ్రదరు. నువ్వు నిజంగా ఏం చెప్తున్నావు నాకు అర్థం కావటం లేదు. ఇంత చెప్పిన అర్థం కలదా బ్రదరు? అర్థమైన అర్థం కానట్టు నటిస్తున్నావా? అర్థం లేకుండా మాట్లాడుకో, వెళ్ళు, నాకు చాలా పనులున్నాయి. నాకు కూడా నీతో చాలా పని ఉంది. ఏంటి? అంజలి ఎక్కడుందో చెప్పు. నాకేం తెలుసు? మొగుడు సంగతి పెళ్ళానికి, ప్రియుల సంగతి ప్రియుడికి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుందమ్మా? చూడు రాంబాబు, ఆ. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఆ, అంజలి నా ప్రియురాలు కాదు. గీత కాదంటే అంజలిని చేసుకోవాలనుకున్నాను. గీత కావాలనుకుంటే అంజలిని వదిలేసుకున్నాను. దట్స్ ఆల్. అంతకన్నా మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. అంజలి ఈ ఊళ్ళో ఉందని కూడా నాకు తెలియదు. నిజంగా తెలీదా? నిజంగానే తెలియదు. నీకెక్కడైనా కనిపిస్తే నాతో చెప్పు. ఎందుకు? నేను పెళ్లి చేసుకోకపోవటం వల్లనే అంజలి ఎవరినో చేసుకుంది. తను జైలుకి వెళ్ళాడు. మీ అత్తగారు మాంగారు చనిపోయారు. మీ ఆవిడేమో గెంటేసింది. దాంతో అంజలి ఒంటరిదయింది. దీనికంతటికీ కారణం నేనే గనక నేను చేసిన తప్పుకి నష్టపరిహారం నేనే ఇద్దాం అనుకుంటున్నాను. నష్టపరిహారమా? అవును. అంజలి కనిపిస్తే డబ్బు సహాయం చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఆమె ఎక్కడుందా అన్న విషయం నాకు తెలియటం లేదు. అందుకే నీకెక్కడైనా కనిపిస్తే నాకు చెప్పమంటున్నాను. ఓ బాటిల్ కోసం వస్తే రెండో బాటిల్ కూడా దొరికింది. అంజలికి ఇటు గీత మొగుడు డబ్బిస్తాడు, అటు గీత ఫాదరు డబ్బిస్తాడు. డబ్బు దాచుకోవడానికి ఇల్లు కూడా ఇస్తాడు. ఎలాగైనా అంజలిని ఎతికి పట్టుకోవాలా? ఏంటి రాంబాబు, అంజలి కనబడితే చెప్తావా లేదా? డెఫినెట్గా చెప్తాను. వెళ్ళు, నీకు అంజలి కనిపించేంత వరకు నువ్వు నాకు కనిపించకు. ఓ ఎస్, అంజలితోనే వస్తా. ఓ, అబ్బా, వీడిని డైవర్ట్ చేయడానికి చాలా కథలు చెప్పాల్సి వచ్చింది. లేదంటే వీడితో చాలా డేంజర్. అంజలి నా దగ్గర ఉందని వీడికి ఎందుకు డౌట్ వచ్చింది? ఏదేమైనా అంజలిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. రామయ్య, అయ్యా, నీతో ఒక విషయం మాట్లాడాలరా. గీతమ్మ గారు ఎక్కడున్నారు? గదిలో ఉన్నారయ్యా. అంజలి గారు ఎక్కడున్నారు? మా ఇంట్లోనే ఉన్నారండి. ఆ రాంబాబు బాంబులా తయారయ్యాడు. ఎప్పుడు పెళ్తాడో తెలియటం లేదు. మళ్ళీ ఏటైందయ్యా? వాడు ఇవాళ మన ఎస్టేట్కి వచ్చాడు. ఆడుకొచ్చాడా? అవును. అంజలిని నేను చేరతీశానని వాడికి డౌట్ వచ్చింది. అంజలి నా దగ్గర లేదని వాడిని నమ్మించడానికి అప్పటికప్పుడు చాలా కథలు చెప్పాల్సి వచ్చింది. అంజలి నా దగ్గర లేదు, అంజలి కనిపిస్తే చెప్పు, ఆమెకు డబ్బు సహాయం చేస్తానని చెప్పి పంపించేశాను. అలా చెప్పాడా? ఏ? ఆడసలే డబ్బు మనిషి అయ్యా. మీరు డబ్బు ఇస్తారనగానే అంజలి అమ్మగారి కోసం ఆడు ఇంకా ఎక్కువగా ఎదుగుతాడమ్మునని. నేను చెప్పకపోయినా వాడు వెతుకుతాడు. నా మీద డౌట్ వస్తే డేంజర్. అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. జరిగిందంతా అంజలి గారికి చెప్పు, జాగ్రత్తగా ఉండమను. వాడిని ఒక గంట కనిపెడుతూ ఉండు. ఎవరిని కనిపెట్టమంటున్నారు? అది ఎస్టేట్లో వర్కర్ని. ఏం చేశాడు? దొంగ పనులు చేస్తున్నాడు. అలాంటి వాడిని ఎందుకు ఉంచుకోవడం? తీసిపారేచ్చుగా. తీసేస్తే యూనియన్ ప్రాబ్లం. అసలే మొన్నే స్ట్రైక్ జరిగింది. ఆ విషయాలు నేను చూసుకుంటానులే. రామయ్య, నువ్వు వెళ్ళు. అట్టగనయ్యా. నన్ను కూడా కాస్త చూసుకోండి. మళ్ళీ ఎస్టేట్ అంటూ నన్ను మర్చిపోతున్నారు. ఏం మర్చిపోవట్లేదు గీత. మన ఇద్దరం బయటికి వెళ్దాం అనుకున్నాం. అందుకే పనులన్నీ వదిలేసి హడావుడిగా వచ్చేసాను. గీత, మనం 5 minutesలో రెడీ బయలుదేరాలి. పద 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 పద. ఆ ఫోటోలో ఉంది నా మరదలండి. ఎవరో కిడ్నాప్ చేసి ఈ ఊళ్ళో దాచేశారండి. ఎలాగైనా మీరే కాపాడాలి. నీదే ఊరు? హైదరాబాద్ అండి. ఈ అమ్మాయిని ఈ ఊళ్ళోనే దాచారని నీకెలా తెలుసు? ఇందాక ఆటోలో ఎవరో బలవంతంగా తీసుకెళ్తుంటూ చూశాను సార్. ఐసి, నీది హైదరాబాదేనా? అవును సార్, హైదరాబాదే. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ట్రావెల్స్ డ్రైవర్నండి. ప్యాసింజర్స్ తీసుకుని అరకొచ్చానండి.
నా మరదలంటే నా పెళ్ళానికి ప్రాణం అండి. తన కనబడిపోయేసరికి తిండి తిప్పలు మానేసి నా మరదల కోసం బెంగెట్టేసుకుందండి. నా మరదలు మీరే కాపాడాలి సార్, లేదంటే నా పెళ్ళాం బతకదు సార్. ఓకే ఓకే, మా ప్రయత్నం మేము చేస్తాం, మీరు వెళ్ళండి. ఓకే సార్, ఉంటాను సార్. ఓకే సార్, ఓకే సార్. ఓకే ఓకే. అమ్మో ఏడేటి ఇక్కడి నుంచి వస్తున్నాడు. రాంబాబు గారు, ఆ, మీరేటి పోలీస్ స్టేషన్కి వచ్చారు? నా మరదలు కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చా. పోలీస్ కంప్లైంటా? అవును. ఏ ఆహా, ఏటినేదయ్యా, మీ మరదలు ఈ ఊళ్ళో ఎందుకుంటుందా అని. ఉంది, చూసానా. చూసారా? ఏటి అలా సాగయ్యా? ఆహా, ఏటినేదు, ఆ. మీ ఊళ్ళో మరదలు ఈ ఊళ్ళో కట్టా వచ్చిందా అని. ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో, ఎక్కడుందో పోలీసులే తేలుస్తారు. అది సరేగాని బాబు, ఆ. ఇంకా ఈ ఊళ్ళో ఎంతకాలం ఉంటారు? నా మరద దొరికేంత వరకు ఉంటాను. ఎందుకడిగా? ఆహా, ఏటినేదు, వస్తాను, ఊరిని అడిగినాను. ఓహో. ఈ అరకు చాలా అందంగా ఉందండి. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. ఇక్కడ ఏ ఎందుకంత కంగారు పడ్డారు? ఏమి లేదు, ఇక్కడే ఉండిపోతే అక్కడ మా అమ్మని నాన్నగారిని ఎవరు చూస్తారు? అసలు నిన్ను పెళ్లి చేసుకున్నదే మా నాన్నగారికి హెల్ప్ కోసం. మర్చిపోయావా? అంటే మీకోసం కాదా? ఇప్పుడు నా కోసం కూడా అనుకో. ఈ అరకు అందాల మధ్య నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నాను? అందానికే అందానివై మెరిసిపోతున్నావు. నిజం చెప్పండి. రియల్లీ బ్యూటిఫుల్. మరి ఇక్కడే ఉండిపోదామా? గీత, నాకు ఇక్కడే ఉండాలని ఉంది, కానీ నాన్నగారికి అసలే హార్ట్ ప్రాబ్లం. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఆయనకి మన హెల్ప్ కావాలి. కనుక మనం ఎంత ఎర్లీగా వెళ్ళిపోతే అంత మంచిది. మొత్తానికి ఇండియన్ అనిపించుకున్నారు. ఏ? ఫారినర్స్ మ్యారేజ్ అయ్యాక తమ ఎంజాయ్మెంట్ గురించే ఆలోచిస్తారు. అంతేకాని మా మమ్మీ మా డాడీ అంటూ పర్సనల్ లైఫ్ని పాడు చేసుకోరు. అదే మన దేశం గొప్పతనం గీత. ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్యామిలీ ఎఫెక్షన్స్ మనకు ముఖ్యం. అదే మన సంస్కృతి, మన సంస్కారం. సాఫ్ట్వేర్ కంపెనీ ఎండీ అయినా ఇలా మాట్లాడుతుంది. ఎంత ఫార్వర్డ్ థింకింగ్ ఉండాలి. మీదంతా బ్యాక్వర్డ్ థింకింగే. నేను సాఫ్ట్వేర్ కంపెనీ ఎండీని కనుకే ఇంత సాఫ్ట్గా ఆలోచిస్తున్నాను. హలో, నేనయ్యా, రామయ్యని మాట్లాడుతున్నాను. ఏంటి ఫోన్ చేసావు? ఆ రాంబాబు గారు అంజనమ్మ గారు ఆపట్లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడయ్యా. హలో హలో హలో, ఒక నిమిషం గీత, సిగ్నల్స్ ప్రాబ్లం. సరే, హలో హలో హలో. అంత పని చేశాడు. నీకెలా తెలుసు? పోలీస్ స్టేషన్ బయట కనిపించినాడండి. ఏడున్నవాటిని అడిగితే విషయం అంతా చెప్పాడు. సరే, ఓ పని చేద్దాం. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడదాం. నువ్వు గెస్ట్ హౌస్లోనే ఉండు, నేను వెంటనే వస్తున్నాను. అట్టగయ్యా. సరే. గీత, వెళదాం పద. ఎక్కడికండి? ఎస్టేట్లో వాడు మళ్ళీ ప్రాబ్లం చేశాడు గీత. ఎవరు? అదే ఇందాక ఓ కంట కనిపెట్టమని రామయ్యకి చెప్పానే, ఆ వర్కర్ ఏం చేశాడు? ఏవేవో రాజకీయాలు చేస్తున్నాడు. ఇప్పుడు నేను అర్జెంటుగా ఎస్టేట్కి వెళ్ళాలి. మళ్ళీనా? ఇందాకేగా వెళ్ళొచ్చారు. అవును, మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కదా. పద వెళదాం. సార్ టీ సార్. అక్కడ పెట్టు. సార్ ఈ అమ్మాయి ఫోటో ఎక్కడ ఉందండి సార్? ఈ అమ్మాయి నీకు తెలుసా? మొన్నోసారి చూశాను సార్. ఎక్కడ? చంద్రు ఎస్టేట్లో సార్. అక్కడికి నువ్వెందుకు వెళ్ళావు? మొన్నోసారి గొడవ జరిగితే అక్కడే డ్యూటీ పడింది సార్. మ్. ఈ అమ్మాయిని అక్కడే చూశాను. అయితే ఈ ఫోటోలో ఉన్నది ఆ అమ్మాయి అని అంటావు. ఖచ్చితంగా ఈ అమ్మాయి సార్, నేను బాగా గుర్తుపట్టగలను. ఓకే పద.